కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు పంచమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహం షష్టమంలోకి మారుతుంది. మరి 6వ స్థానంలో ఉంటే ఏమిటండి, అంత శత్రుత్వాలు ఏర్పడతాయా, ఏంటి పరిస్థితి, శత్రువులు ఎక్కువ అవుతాయా, అప్పులు ఎక్కువ అవుతాయా, మరి మంచి జరుగుతుందా జరగదా అనేటువంటి సంశయం ఉంది. ఈ యొక్క విషయంలో గురువు 6వ భావంలోకి మారుతున్నందుకు 3 మంచి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అవేమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో 6వ భావంలోకి, ఇంతకాలం పంచమంలో ఉందండి, గురుబలం పెరిగింది, మరి ఇప్పుడు 6లోకి వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే ఎప్పుడు కూడా గురువు ఏ స్థానంలోకి వెళ్ళాడనే దానికంటే కూడా ఏ స్థానంలో ఏ గ్రహాలను వీక్షిస్తున్నాడు, ఏ భావాలను వీక్షిస్తున్నాడు. ముందే మీకు కుంభం వారికి రాశిలో రాహు ఉన్నందుకు అపోహలు పెరుగుతూ ఉంటాయి. 2వ భావంలో శని ఉన్నందుకు కొంత ధన సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్లో అవుతున్నప్పుడు దాని మీద ఇప్పుడు ఏదైతే గురువు యొక్క దృష్టి ఉందో ధనాభివృద్ధిని ఇచ్చి తీరుతాడు. ఆ ధనాభివృద్ధి కూడా అప్పు రూపంలో రావడం, అప్పుల మూలంగా మీకు కలగడం అనేటువంటిది ఇస్తుంది. అంటే అప్పులు చేస్తామా కాదు, లోన్ లభిస్తుంది. గుర్తుపెట్టుకున్నది, హోమ్ లోన్ అనుకోండి, బిజినెస్ లోన్, ముఖ్యంగా హోమ్ లోన్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పర్సనల్ లోన్కి కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అక్కడి నుంచి దశమ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఎవరైతే టీచింగు, ట్రైనింగు, అదేవిధంగా కొన్ని ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో మరియు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏఐ డెవలప్ చేసుకునేటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ భావంలో కుజుడు ఉన్నందుకు కొద్దిగా ఆవేశం పెరుగుతూ ఉంటుంది. లగ్నంలో రాహు, 3లో కుజుడు కదా, అవతల వాళ్ళ మీద ఒక రకమైన అభిప్రాయాలు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమిటి అంటే, అప్పు ఎవరి దగ్గర తీసుకుంటున్నాము దాని ద్వారా ఇబ్బంది ఏమైనా వస్తుందా, లేదా కొంతమందికి చూడండి బ్రీతింగ్ ఇష్యూస్ లేదా పొత్తి కడుపులో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఆ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటి అంటే చూసుకున్నట్లయితే 2వ భావంలో శని 2లో ఉంటూ గురువు యొక్క దృష్టి పడుతుంది శని మీద. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలలో గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తగ్గిస్తున్నప్పటికీ ఇక్కడ ఏంటంటే తెలియని శత్రువులు ఉంటుంటారు ఒక్కోసారి. అంటే అలాగా బయటకు మాత్రం మంచిగానే కనిపిస్తుంటారు, మనతో చాలా బాగా మాట్లాడుతారు, మనల్ని కనబడంగానే కాళ్ళకి దండం పెట్టేస్తుంటారు, హత్తుకుంటుంటారు, కానీ పక్క పోయి మన గురించే బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు మన నమ్మం కూడా ఏంటి, ఇతను మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడా, ఏమిటిది అని అర్థం కాదు. అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది రాహు, శని, గురు, కుజ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు శ్రవణము, లలితా సహస్రనామాల పఠనం చేయండి. మరియు మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి 4 ఉండల్లాగా బెల్లము 4 ఉండలు చేసి తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే లగ్నంలో రాహు ఉన్నందుకు, రాహు వల్ల ఏంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి వస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీస్ లేకుండా అంటే మనం వాటికి దూరంగా ఉండేలాగా ప్రొటెక్షన్ అనేటువంటిది ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం ద్వారా కూడా కలుగుతుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది. అక్కడ సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది, రాహు వల్ల, కేతువు వల్ల
రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జల ప్రళయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లే. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు, కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి, ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్పదోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ జల ప్రళయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులకు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమంటే, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే, సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికంగా కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా, శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను నేను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడెక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుంది అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా, గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే, గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.